ఇంతమంది యూత్ ముఖ్యంగా ఎవరైతే మధ్య వయస్కులు యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటి? ఉదాహరణకు మనం చూద్దాం. కర్ణాటకలో చాలా ఫేమస్ ఫిల్మ్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఆయన కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇలా చాలా మంది మన చుట్టాల్లోనో బంధువుల్లోనో కూడా సడన్గా ఒక ఏజ్ రాగానే చనిపోతున్నారు అనమాట. వాళ్ళు ఏజ్డ్ అంటే 70 ఇయర్స్ 80 ఇయర్స్ అక్కర్లేదు, 30-40స్లోనే చనిపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం జెనెటిక్ మ్యూటేషన్స్ అయి ఉండొచ్చు, లేదా లైఫ్ స్టైల్ డిసీజెస్. రీసెంట్గా మనం చూస్తే కోవిడ్ టైంలో మన లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోయింది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుంటున్నాం, స్క్రీన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, ఎక్కువ నడవట్లేదు. వీటన్నిటి వల్ల మనకి హై బీపీ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, ఫ్యాటీ లివర్ రావచ్చు, ఇలా చాలా రకరకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ స్టార్ట్ అయ్యాయన్నమాట. సో వీటన్నిటితో పాటు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, తర్వాత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్. కోవిడ్ వ్యాక్సిన్స్ కాదు, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ అంటే కోవిడ్ బాగా 2-3 సార్లు ఎఫెక్ట్ అయ్యి లివర్ ఫంక్షనింగ్ తగ్గి అలాంటి కారణాలు అనమాట. సో యంగ్ అడల్ట్స్లో హార్ట్ అటాక్స్ రావడానికి కారణం కోవిడ్ వ్యాక్సినేషన్ మాత్రం కాదు అని చెప్పి అన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి.